హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 17. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి సుమిత్ర గారు కొడుకుకి నవ్య నగలు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయింది అన్న వార్త చేరవేశారు. అది విన్న రామ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయాడు. ఏంటమ్మా, ఏంటి నువ్వు చెప్పేది? నవ్య నీ నగలు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయిందా? అసలు అలా చెప్పడానికి నీకు మనసెలా వచ్చిందమ్మా? అడిగాడు రామ్ తల్లి వైపు చూస్తూ. ఏంట్రా, అంటే నువ్వు మీ అమ్మని నమ్మడం లేదా? అడిగారు సుమిత్ర గారు. అమ్మా, నవ్య ఎలాంటిదో, తన క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. నీకు నేను నవ్యాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే కదా తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేశావు. సరే, నేను కూడా తనతో పాటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. అప్పుడు మీరు సంతోషంగా ఉండండి అంటూ ఇంట్లో నుంచి బయటికి వచ్చి కార్ తీసుకొని స్టార్ట్ అయ్యాడు నవ్యాని వెతకడం కోసం. ఒసే, కనీసం నాకు ఒక ఫోన్ చేయాల్సింది కదే అనుకుంటూ వెంటనే చందుకి కాల్ చేశాడు. హలో, చెప్పరా అన్నాడు చందు రిషితో ఆడుకుంటూ. ఎక్కడున్నావురా అడిగాడు రామ్ కంగారుగా. ఏమైందిరా? ఇంట్లోనే ఉన్నాను. నవ్య ఇంట్లో నుంచి పారిపోయిందిరా. తను ఎటు వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను తనని వెతకడం స్టార్ట్ చేస్తున్నాను. నువ్వు కూడా కొంచెం వెతకరా అన్నాడు రామ్. సరేరా, నేను వెంటనే స్టార్ట్ అవుతున్నాను అంటూ కూతుర్ని భార్యకి అప్పగించేసి అక్కడి నుంచి నవ్య కోసం వెతకడానికి బయటికి వచ్చాడు చందు. నవ్య మాత్రం బాధగా ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అసలు ఇదేమనుకుంటుంది? అమ్మ వెళ్ళిపోమని చెప్పగానే అలా ఎలా వెళ్ళిపోతుంది? కనీసం ఒక్కసారి కూడా నేను గుర్తుకు రాలేదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు రామ్. సారీ బావా, అందరినీ బాధ పెట్టి మనం పెళ్లి చేసుకోవడం మంచిది కాదేమో అనిపిస్తుంది. అత్త అమ్మమ్మ కోరుకున్నట్టు నువ్వు పెళ్లి చేసుకో బావా, లేకపోతే మీరిద్దరూ హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటూ అదే ఆలోచిస్తూ నడుస్తూ ఉంది నవ్య. కొంచెం దూరం వెళ్ళేసరికి చీకటి పడిపోవడంతో అలా ఆ చీకట్లోనే నడుస్తూ ఉంది. బైక్ మీద వెతుకుతూ ఉన్న చందుకి కొంచెం దూరంలో నడుస్తూ ఉన్న నవ్య కనిపించడంతో నవ్యలా ఉందే అనుకుంటూ ఫాస్ట్గా అటువైపు వెళ్ళాడు చందు బైక్ మీద. వెళ్ళి నేరుగా నవ్య ముందు బండిని ఆపాడు. నవ్య, ఏంట్రా ఇలాంటి పిచ్చి పని చేసే ముందు ఒక్కసారి ఎవరూ గుర్తుకు రాలేదా అడిగాడు చందు బాధగా. చందు అన్నయ్య, నువ్వేంటిక్కడ అడిగింది నవ్య చందు వైపు చూస్తూ. ఆ మాట నేను నిన్ను అడగాలి. పద, ముందు మనం ఇంటికి వెళ్దాం. పాపం రామ్ నీకోసం పిచ్చివాడిలా వెతుకుతున్నాడు అంటూ వెంటనే రామ్కి కాల్ చేశాడు. హలో, చెప్పరా, కనిపించిందా ఆశగా అడిగాడు రామ్ చందుని. కనిపించింది. తనని తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వచ్చేసే అంటూ కాల్ కట్ చేశాడు చందు. నవ్య దొరికింది అని తెలియగానే అప్పటి వరకు పోయిన ప్రాణం ఒక్కసారిగా లేచి వచ్చినట్టు అనిపించింది చందుకి. థ్యాంక్ గాడ్ అనుకుంటూ చందు వాళ్ళ ఇంటి వైపు పోనిచ్చాడు కార్. ఒక అరగంటకి ఇటు చందు నవ్య అటు రామ్ ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. రామ్ అప్పటి వరకు పడ్డ టెన్షన్ మొత్తం నవ్యాని చూడగానే ఒక్కసారిగా ఎగిరిపోయింది. అసలేమనుకున్నావే నువ్వు నా గురించి అడిగాడు రామ్ నవ్య వైపు చూస్తూ. లేదు బావా, అది నేను అక్కడ అందరికీ అడ్డుగా ఉన్నాను. అందుకే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరి జీవితాల్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనుకున్నాను అంది నవ్య. ఇంకొకసారి ఆ మాట అంటే చంపేస్తా అని చెప్తున్నా. నేను ఏమవ్వాలి అడిగాడు నవ్య వైపు చూస్తూ. శ్రీజ ఉంది కదా బావా, తను కూడా నిన్ను ప్రేమిస్తుంది. మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు పెళ్లి చేసుకొని అంది నవ్య. అంతే, ఫస్ట్ టైం జీవితంలో నవ్యాని కొట్టాడు రామ్. అసలు నువ్వు అలాంటి మాట ఎలా మాట్లాడగలుగుతున్నావే అడిగాడు రామ్ నవ్య వైపు చూస్తూ. ఇంకొకసారి
నీ నోట్లో నుంచి నేను ఇలాంటి మాటలు విన్నాను అంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నేను ప్రేమించింది నిన్ను, శ్రీజని కాదు. నేను జీవితాంతం కలిసి జీవితం పంచుకోవాలి అనుకుంది నీతో, అంతేకాని తనతో కాదు. అర్థమవుతుందా? ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నేను నిన్నేం చేస్తానో నాకే తెలీదు. చందు, ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోరు అని అర్థమైపోతుందిరా. ఇంకా లేట్ చేస్తే దీని మైండ్ కూడా పొల్యూట్ చేసేస్తారు అందరూ కలిపి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను నవ్యాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అది కూడా వీలైనంత తొందరలో అన్నాడు రామ్. కానీ బావా, నువ్వు శ్రీజ అంటున్న నవ్య వైపు కోపంగా చూశాడు. అంతే, పాప మాట్లాడాలి అనుకున్న మాటలు కాస్త అక్కడే ఆగిపోయాయి రామ్ చూస్తున్న చూపులకి. కొంతసేపటికి చందు మాట్లాడుతూ, రే, నేను మా పెళ్లి చేసిన పంతులు గారికి ఫోన్ చేస్తాను. ఆయన దగ్గరలోని మంచి ముహూర్తం చూసి చెప్తారు. అప్పుడు మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు అన్నాడు చందు. సరేరా అన్నాడు రామ్. సిరి, నువ్వు నవ్యాని రూమ్లోకి తీసుకొని వెళ్ళు అంటూ భర్త చెప్పడంతో ఇక నవ్యాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సిరి. అయినా ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశావు నవ్య? రామ్ ఎంత బాధపడతాడో ఆలోచించావా? అడిగింది సిరి. లేదు సిరి, ఆ టైంకి అలా అయిపోయింది, అలా చేసేసానంతే అంది నవ్య. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎక్కువ వాడికి కోపం తెప్పించుకో, ఇప్పటికే కోపంగా ఉన్నాడు కదా అంటూ కొంచెం సేపు తనతో మాట్లాడి తన మూడ్ మార్చే ప్రయత్నం చేసింది సిరి. ఇక్కడ చందు పంతులు గారికి ఫోన్ చేశాడు. హలో పంతులు గారు, అది నా ఫ్రెండ్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. పెళ్ళికి మంచి ముహూర్తం ఎప్పుడుందో చూసి చెప్తారా? మంచి రోజు చూడండి, సరిపోతుంది అన్నాడు చందు. అలాగే బాబు, ఒక్క 5 నిమిషాల్లో నేను ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసేశాడు అతను. ఒక 10 నిమిషాలకి అతను ఫోన్ చేసి, బాబు, అది ఇంకొక వారం రోజుల్లో పెళ్లికి ముహూర్తం దివ్యంగా ఉంది అన్నాడు అతను. అలాగే పంతులు గారు, మీరే దగ్గరుండి పెళ్లి జరిపించాలి అంటూ కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేసేశాడు చందు. ఇక నెక్స్ట్ డే చందు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రామ్. సిరితో పాటే పాపని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోయింది నవ్య. ఎందుకో ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నవ్యకి. సిరి తనని అర్థం చేసుకొని ఒక అక్కలాగా తన వెన్నంటే ఉండడం చూసిన నవ్యకి సిరి అంటే ఎంతో అభిమానం పెరిగింది. ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాడు రామ్. నాన్న, నువ్వొచ్చేసావా? నిన్నంత రాకపోతే చాలా భయపడ్డాను అన్నారు సుమిత్ర గారు. అమ్మా, నవ్య నీ బంగారం కొట్టేసిందన్నావు కదా, నవ్య దగ్గర అసలు నీ బంగారమే లేదు. నేను తన బ్యాగులు అన్నీ చెక్ చేశాను అన్నాడు రామ్ తల్లి వైపు అనుమానంగా చూస్తూ. ఆ మాటకి సుమిత్ర గారు తడబడడం రామ్ దృష్టి దాటిపోలేదు. అంటే అది నాన్న, మరి అంటూ నసుగుతూ ఉన్నారు సుమిత్ర గారు. అమ్మా, నువ్వు ఇంకా అబద్ధం ఆడాలి అని ట్రై చేయకు. నీ అబద్ధాలన్నీ బట్టబయలైపోయాయి. అండ్ ఇప్పుడు నేనందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఇంకొక వారం రోజుల్లో నేను నవ్య పెళ్లి చేసుకోబోతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించాలి అనుకున్న వాళ్ళు వేణుగోపాల స్వామి గుడికి రావచ్చు. లేదు, మేం పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు అనుకుంటే నిరభ్యంతరంగా ఉండిపోండి, నేనేమీ అనుకోను అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్. రామ్ చెప్పిన సమాధానానికి షాక్ అయ్యి అలా ఉండిపోయారు అందరూ. అసలు నీ కొడుకు ఏమనుకుంటున్నాడే? నా మనవరాల్ని కాదని ఆ దిక్కుమాలిన దాన్ని పెళ్లి చేసుకుంటాడా? ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను కూడా చూస్తాను అంది బామ్మగారు. కానీ అత్తయ్య, వాడింత ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం అడిగారు సుమిత్ర గారు ఆవిడ వైపు చూస్తూ. అంటే ఏంటే, ఆ దిక్కుమాలిన దాన్ని నీ కోడలుగా చేసుకుంటావా? అప్పుడు నా మనవరాలేమవ్వాలి? దాని గతి ఇంకేం కాను అడిగింది బామ్మగారు కోపంగా. ఇక ఆ మాటకి ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుమిత్ర గారు. ముందు వెంటనే వెళ్ళి విషయం చెప్పాలి, లేదంటే ఇక్కడ ఘోరాలు జరిగిపోతాయి. అదైతేనే ఏదైనా ప్లాన్ వేసి కాపాడుతుంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు బామ్మగారు కూడా.
ఇక్కడ రామ్ ఇంటికి వచ్చాడు. "ఏరా ఇంత లేట్ అయిపోయింది?" అడిగాడు చందు రామ్ వైపు చూస్తూ. "అంటే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి వచ్చాను పెళ్ళికి" అన్నాడు రామ్. "ఎవరికి బావా?" అడిగింది నవ్య భయంగా. "ఎందుకే అంత భయపడుతున్నావు? మనమేమీ తప్పు చేయట్లేదు. మన ప్రేమని గెలిపించుకోవడం కోసం పెళ్లి చేసుకుంటున్నాం. అంతే, అర్థమవుతుందా? నువ్విందులో ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు" అంటూ నవ్యాకి చెప్పేసి అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు రామ్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.